నీకిష్టమైనవే కదా గణపతి. పూలు ఆభరణాలు ఏమైనా తెస్తాము నువ్వంటే ఇష్టమయ్య గణపతి. శివయ్య పార్వతమ్మ ఓ ముద్దుల తనయుడా, పదలో ఆదుకునే పాండవుడా. దేవతల్ల మొదటి పూజ నీకేగా వినాయక, దేవాది దేవుడి వేలంబోదరా. రాజాది రాజా మా బొజ్జ గణపయ్యా, నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా. మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా, మా గానాభతనలకును. లడ్డూలు ఉండ్రాలు ఎన్నెన్నో చేశాం నీకిష్టమైనవే కదా గణపతి. పూలు ఆభరణాలు ఏమైనా తెస్తాము నువ్వంటే ఇష్టమయ్య గణపతి. శివయ్య పార్వతమ్మ ఓ ముద్దుల తనయుడా, పదలో ఆదుకునే పాండవుడా. దేవతల్ల మొదటి పూజ నీకేగా వినాయక, దేవాది దేవుడి వేలంబోదరా. రాజాది రాజా మా బొజ్జ గణపయ్యా, నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా. మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా, మా గానాభతనలకును. లడ్డూలు ఉండ్రాలు ఎన్నెన్నో చేశాం నీకిష్టమైనవే కదా గణపతి. పూలు ఆభరణాలు ఏమైనా తెస్తాము నువ్వంటే ఇష్టమయ్య గణపతి. శివయ్య పార్వతమ్మ ఓ ముద్దుల తనయుడా, పదలో ఆదుకునే పాండవుడా. దేవతల్ల మొదటి పూజ నీకేగా వినాయక, దేవాది దేవుడి వేలంబోదరా. రాజాది రాజా మా బొజ్జ గణపయ్యా, నీ నిమజ్జనము దాకా మాకు పండగే. చైతన్యపూర్ గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప అని అందరూ అనాలి. గణపతి పప్ప ఆదా లడ్డు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. నవచైతన్య యూత్ గణేష్ మహారాజ్ కి. నమస్తే వీతులు స్వాగతం. లక్ష్యం సమాజేతం చైతన్యపూర్లో ఉన్నటువంటి గణేష్ని చూస్తే అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 37 సంవత్సరాల నుంచి కూడా నవచైతన్య గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్నారు. చాలామంది కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా గణేష్కి సంవత్సరము వారి యొక్క ఖ్యాతితోటి గణేష్ని యొక్క మహిమతోటి ముందుకు వెళ్తూనే ఉన్నారు. సో ఈరోజు మరి ఇన్ని పీట్లు పెట్టారు, ఎక్కడెక్కడ తీసుకెళ్తారు, ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఏమేమి ప్రసాదాలు ఇస్తారు, ఏమేమి మొక్కులు వాళ్ళకి నెరవేర్చుకున్నారు, వారి మాటలు తెచ్చుకుందాం. వెంకటేశ్వర గారికి ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మేము ఈ నవచైతన్య గణేష్ ఉత్సవ సమితి ప్రారంభించి 37 ఏళ్ళు అవుతుంది. నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాలనీలోనే చాలా ఓల్డ్ నుంచి ఇక్కడి నుంచి యూత్ అంతా మేమంతా గ్యాదరింగ్ చేసి చిన్నపిల్లలకు కూడా ఉత్సాహాన్ని నిలుపుతూ హిందూ సంస్కృతిలో చిన్నపిల్లలను కూడా ఉత్తేజపరచాలనే కార్యక్రమంతో చిన్నపిల్లలకు కూడా మేము ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నాము. రాబోయే తరంలో మనము అత్యంత వైభవంగా మన హిందూ సాంప్రదాయం కల్చర్ ప్రతి చిన్నపిల్లలకు తెలియాలని ఉత్సాహంతో మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఎలా అనిపిస్తుంది మరి 37 సంవత్సరాలు అంటారు, మొదట ఎట్లా ఉండేది, ఎలా గ్యాదర్ అయ్యారు, ఎంత ఉన్నది హైట్? ఇది 14 ఫీట్. ఫస్ట్ మేము 7 ఫీట్ నుంచి స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరము ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి కానీ అందరికీ మంచి జరుగుతుంది కాబట్టే రోజు రోజుకు ఇంకా ఇక్కడ గ్యాదరింగ్ కూడా పెరుగుతుంది. ఆ గణపతి ఆశీర్వాదం అందరికీ లభిస్తుందని మేము కోరుకుంటున్నాం. ప్లేస్ ఇదేనా అప్పటి నుంచి కూడా? మొదటి నుంచి కూడా ఇదే. ఎంతమంది భక్తులు వస్తున్నారు? నిత్యము ఒక 200 మంది దాకా వస్తున్నారు. ప్రసాదాలు డైలీ వెరైటీనా? డైలీ వెరైటీ ఉంటాయి. పులిహోర ఉంటుంది, లడ్డు ఉంటుంది, దద్దోజనం ఉంటుంది, జిలేబీ, పండ్లు, అన్నదానం పెడుతున్నాము వచ్చే ఆదివారం. లడ్డు పరిస్థితి ఏంది? లడ్డు ఎలా ఉంది? వేలం పాట ఉందా? లడ్డు వేలం పాట అంటే మేము డ్రా సిస్టంలో తీసుకొస్తున్నాము. డ్రా సిస్టంలో 50 రూపాయలుగా పెట్టేసేసి లాస్ట్ డే నాడు మేము డ్రా తీస్తాము.
ఎవరికి వస్తే వాళ్ళకు విగ్రహదాతలా లేకపోతే మీ అసోసియేషన్ అసోసియేషన్ కాలనీ వాళ్ళందరూ కోఆపరేషన్ ఉందా? కోఆపరేషన్ ఉంది కాబట్టి ఇన్నేళ్ళుగా మాకు నిర్విఘ్నంగా జరుగుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్ ఏమేమి చేస్తాం? కల్చరల్ భజన కార్యక్రమాలు ఉంటాయి అంతే. ఎన్ని రోజులు? 17వ తారీఖు నిమజ్జనం. తీసుకెళ్తారు సరూర్ నగర్. ఆ రోజు ఎట్లా ఉంటుంది ప్రోగ్రామ్? ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇక్కడ లేని యువకులు కూడా మాకు ఆ రోజు అందరూ బెంగళూరు కానీ ఎక్కడున్నా కానీ మాకు ఇక్కడికి వచ్చేసేసి చాలా అంగరంగ వైభవంగా జరుపుతాం. ఉద్యోగరీత్యా చాలామంది కొన్ని ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. కానీ నిమజ్జనం రోజు మాత్రం అందరూ గ్యాదర్ అవుతారు. ఇంచుమించుగా ఒక 300 మంది మా సభ్యులు ఉంటారు. అంగరంగ వైభవంగా మేళతాళాలతో స్వామివారిని సాగనంపుతాము. గణేష్ నిమజ్జనం రోజు ముఖ్యంగా 5-10 కిలోమీటర్స్ రేడియస్ అన్ని కాలనీ వాళ్ళు వస్తారండి చూడడానికి. చాలా అద్భుతంగా జరుగుతుంది. కావున అందరినీ ప్రజలందరినీ కోరుతున్నాను వచ్చి విచ్చేయమని. సరే, థ్యాంక్ యూ. ఇదండి మరి 37 సంవత్సరాలుగా కూడా నవచైతన్య అసోసియేషన్ గణేష్ ఉత్సవ సమితి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. సో 7 పీటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు 14 పీటల వరకు కూడా తీసుకొచ్చారు. చైతన్యపూరిలో మరి అంగరంగ వైభవంగా పూజలు అనుకుంటా గణేశుని యొక్క విజువల్ మనం వీతి న్యూస్లో చూద్దాం. చూస్తుంటే వీతి న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.